హాయ్ హలో ఎవ్రీవన్. నాకు తెలిసి నా హలో ఇంకా గట్టిగా రెజినోట్ అయ్యేలా చెప్పాలనుకుంటా. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ సమయం రానే వచ్చేసింది. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ విన్ ఫైనల్గా. అది కూడా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి ఇంకొక స్పెషల్ మైల్ స్టోన్ ఏంటంటే వార్నర్కి క్యాప్టెన్గా ఇది 50th గేమ్. సో వార్నర్ క్యాప్టెన్గా 50th గేమ్ ఆడడం అండ్ ఈ రోజు చాలా మంది అంటే మన కోహోస్ట్ అయిన రాహుల్ గారు కూడా డీసీనే గెలుస్తుందని చాలా ఆశాభావంతో చెప్పాడు మొన్న ఎపిసోడ్లో. కానీ అలాంటి వాళ్ళ ఆశలన్నీ కూడా కంగు తిన్నాయి ఈ రోజు. ఎందుకంటే ఫైనల్గా ఎస్ఆర్హెచ్ ఇస్ బ్యాక్ అని ప్రూవ్ చేసుకున్నారు. అండ్ చాలా టాకింగ్ పాయింట్స్ ఉన్నాయి మన దగ్గర మాట్లాడడానికి, అనాలిసిస్ చేయడానికి. రాహుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఫస్ట్ రియాక్షన్స్ ఏంటి ఎస్ఆర్హెచ్ విన్ విన్ గురించి? నేను ఇంత గర్వంగా నేను ఎప్పుడు చెప్పుకోనబ్బా. నేను నా అనాలిసిస్ కానీ నేను అనుకుంది రాంగ్ అయింది అని చెప్పుకోవడానికి ఇంత దీనికంటే గర్వమైన సిచ్యువేషన్ ఇప్పుడు నాకు రాదేమో బహుశా. అసలు అసలు ఏమన్నా పర్ఫార్మెన్సా, ఏమన్నా బౌలింగ్ ప్లాన్సా, ఏమన్నా యార్కర్సా, అసలు అబ్బాబ్బాబ్బా రషీద్ ఖాన్ అయితే అసలు చింపేశాడు అసలు. అసలు నేను చూడంగానే ఢిల్లీ లైనప్ నేను అన్నాగా డేటా ప్రకారం అది ఇది అని చెప్పి మొత్తం మిడిల్ ఆర్డర్ మొత్తం లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. ఓపెనింగ్ ధవన్ ఉన్నాడు. ధవన్ కి, పంత్ కి, ఇంకా నీకు హెట్ మ్యాన్ కి ముగ్గురికి రషీద్ ఖాన్ మీద సూపర్ రికార్డ్ ఉంది. అట్లాంటిది రషీద్ ఖాన్ అసలు ఎందుకు ఛాంపియన్ అంటారు? రషీద్ ఖాన్ అసలు ప్రూవ్ చేసి పడేశాడు అబ్బా. నీకు అసలు నువ్వు బిగ్ బ్యాష్ లో కూడా చూసుకుంటే లెఫ్ట్ హ్యాండర్స్ మీద అసలు సరిగ్గా వేయట్లేదని చెప్పి రషీద్ ఖాన్ లెఫ్ట్ హ్యాండర్స్ వేయలేడని చెప్పి చాలా చాలా థీరీలు పట్టుకొచ్చారు. కానీ అట్లా నువ్వు కొంతమంది బౌలర్స్ ఉంటారు నీకు ఆ ఛాంపియన్ స్కిల్ ఉన్న వాళ్ళు, నీకు సిచ్యువేషన్ ఎట్లున్నా, కండిషన్స్ ఎట్లున్నా గానీ వాళ్ళ డే నడుస్తున్నప్పుడు వాళ్ళు ఫీల్ అవుతున్నప్పుడు మాత్రం ఎవ్వరు ఆపలేరు అసలు. అట్లుంటే అసలు రషీద్ ఖాన్ సంగతి ఉంటే అసలు నటరాజన్ యార్కర్స్ నెయిల్ చేయడం అయితే అసలు మళ్ళీ చాలా మంది ఫ్యాన్స్ కూడా ఇదే ఫీల్ అయ్యారు. అదేంటి 2016-17 లో అప్పుడు ముస్తఫిజుర్ రహమాన్, నేను ముందు కూడా చెప్పా, ఎట్లయితే తను మళ్ళీ పునర్జన్మం తీసుకొని ఎస్ఆర్హెచ్ బట్టల్లో వచ్చాడో కాషాయం కట్టుకొని, అలా టిపి నటరాజన్ రూపంలో వచ్చాడని చెప్పుకోవచ్చు. అసలు అంటే తను అవి ముందు కూడా మాట్లాడుకున్నాం అన్నది ఎంత అంటే నీకు తను ఒక జస్ట్ డొమెస్టిక్ బౌలర్, ఏమి ఇండియా కూడా ఆడాడు, నీకు ఏమి ఫేమస్ కూడా కాదు, ఎవరు మాట్లాడుకోరు కూడా నీకు ఇండియాలో బెస్ట్ క్రికెటర్స్ లో. అట్లాంటిది ఇప్పుడు నువ్వు బిఎన్ బిషప్ కామెంటరీ చేస్తూ తను చెప్తుండే అసలు ఇవాళ మ్యాచ్ ఒక వంతు అయితే ఇయన్ బిషప్ కామెంటరీ ఇంకో నెక్స్ట్ లెవెల్. దానికి స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి. అసలు తను చెప్తుండే అసలు బౌలర్ వీళ్ళు ప్లాన్స్ ఎలా చేస్తున్నారు, వీళ్ళు ఎక్కడ యార్కర్ వేస్తున్నారు, యార్కర్ ల్యాండ్ చేయడమే కాదు, యార్కర్ ఏ లైన్ లో వేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ అనేది ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అసలు లాంగ్ బౌండరీ సైడ్ యార్కర్ వేస్తే నీకు మిస్ అయినా గానీ వాళ్ళు బౌండరీ కొట్టే ఛాన్స్ ఉండదు, అంతేగాని యార్కర్ వేస్తామో లేదో అని చెప్పి భయపడడం కాదని అసలు ఎంత అప్రిషియేట్ చేశాడంటే అసలు నిజంగా అది హ్యాట్స్ ఆఫ్ అసలు. బౌలింగ్ ప్లాన్స్ కైనా గానీ, నీకు నటరాజన్ కైనా గానీ, ఇయన్ బిషప్ కామెంటరీకి అయినా గానీ చాలా మెమరబుల్ డే అని చెప్పుకోవచ్చు. నేనైతే అసలు ఇంత ఇంత బాగా ఎంజాయ్ చేసింది మ్యాచ్ చాలా రోజులైంది అసలు. అసలు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అంటేనే నీకు ఇలా అసలు బౌలింగ్ అసలు పోయిన 2 మ్యాచ్లో నేను బాగా డిసప్పాయింట్ అయింది. అందుకే అసలు చూస్తే బాడీ లాంగ్వేజే సరిగ్గా లేకుండా ఫీల్డ్ లో అసలు వస్తున్నారు ఏదో బౌలింగ్ ఇట్లా సవాల్లాగా ఇట్లా తిరుక్కుంటూ ఇట్లా బౌలింగ్ వేస్తున్నారు. వాళ్ళు బ్యాట్స్మెన్ ఈజీగా ఆడేసుకుంటుండే. కానీ వాళ్ళు నేను ఫస్ట్ 1 ఓవర్ లోనే అర్థమైపోయింది మ్యాచ్. ఓకే, దిస్ ఈస్ డిఫరెంట్, ఈ టీం బాడీ లాంగ్వేజ్ మారిపోయింది. అసలు ముందు మ్యాచ్ లో ఉన్నది వేరు, ఇప్పుడు ఉన్న టీం వేరు అని క్లియర్ గా ఆ ఫస్ట్ ఓవర్ లోనే నాకు అర్థమైంది బౌలింగ్ వేసినప్పుడు. నాకు తెలిసి దీనికి మెయిన్ కారణం, ఏకైక కారణం నాకు తెలిసి కేన్ విలియమ్సన్ టీమ్ లోకి రావడం. ఏమంటావు రాజు నువ్వు? ఎంతైనా ఈ రోజు మనం కేన్ మామ గురించి చాలా విషయాలు చెప్పుకోవాలి. ఎందుకంటే కేన్ విలియమ్సన్ ని ఫేమస్ గా మన హైదరాబాద్ లో కానీ, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వార్నర్ ని కానీ, కేన్ విలియమ్సన్ ని కానీ చాలా అమితంగా ప్రేమిస్తారు. సో ఆ అభిమానానికి ఈ రోజు వార్నర్ అండ్ విలియమ్సన్ ఇద్దరు కలిసి మన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చారని చెప్పుకోవాలి. ఆ, ఇంకా ఒక్క పాయింట్ నటరాజన్ గురించి ఏంటంటే, యాక్చువల్గా ఇతను 2017లో మన ఇండియన్ అన్క్యాప్ ప్లేయర్స్ లో హైయెస్ట్ సోల్డ్ అనమాట ఐపీఎల్ లో. అంటే బేస్ ప్రైస్ 10 lakh పెట్టుకున్నాడు, కానీ 3 crores కి కింగ్స్ 11 పంజాబ్ వాళ్ళు కొన్నారు. సో అప్పట్లో కూడా అసలు ఈ నటరాజన్ ఫస్ట్ టైం ఐపీఎల్ పిక్చర్ లోకి వచ్చినప్పుడు ఒక హైప్ ఉండింది ఆ టైంలో. ఏంటంటే ఈ నటరాజన్ అనే కుర్రాడు టీఎన్పిఎల్ లీగ్ లో
చాలా అంటే తమిళనాడు ప్రీమియర్ లీగ్లో యార్కర్ స్పెషలిస్ట్, అసలు యార్కర్ మీద యార్కర్లు భలే వేస్తాడని ఒక రకంగా హైప్ రావడం తోటి ఆ ఆప్షన్స్ లో కూడా ఇతనికి చాలా మందిని ఆకర్షించుకున్నాడు. అంటే బేస్ ప్రైస్ 10 lakhs పెట్టుకుని 3 crores వెళ్ళాడంటే మనం అక్కడే అర్థం చేసుకోవచ్చు. కింగ్స్ 11 పంజాబ్ వాళ్ళు తీసుకున్నారు, కానీ ఆ సీజన్ లో వాళ్ళు ఏంటంటే 1-2 గేమ్స్ లో ట్రై చేసి చాలా ఇన్కన్సిస్టెంట్ గా ట్రై చేసి కొంచెం అతనికి కాన్ఫిడెన్స్ అయితే కొంచెం దెబ్బతినింది ఆ టైంలో. సో మళ్ళా నువ్వు అన్నట్టుగా ముస్తఫిజుర్ రూపంలో ఒక పునర్జన్మ అన్నట్టుగా చెప్పినట్టు అతను నిజంగా నాకు తెలిసి ఫస్ట్ గేమ్ నుంచి నటరాజన్ ఆడించినప్పుడు నేను కొంచెం ఆశ్చర్యపడ్డా. ఎందుకు అంటే నటరాజన్ అంత ఎక్స్పీరియన్స్ లేదు, ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్. ఎవరైనా కొంచెం స్ట్రాంగ్ బ్యాటింగ్ సైడ్లు, స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ ఉన్న వాళ్ళు టార్గెట్ చేస్తారు అతను డెత్ బౌలింగ్ ఉంటే అని ఒక రకమైనటువంటి భావం వచ్చింది. కానీ ఎందుకు నటరాజన్ ఫస్ట్ గేమ్ నుంచి ఆడిస్తున్నారు అనేది నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే వార్నర్ ప్రెజెంటేషన్ లో కూడా చాలా క్లియర్ గా చెప్పాడు, మా బౌలర్స్ ఎస్పెషల్లీ ఖలీల్ అహ్మద్, భువి అండ్ నటరాజన్ వీళ్ళు చాలా కష్టపడుతున్నారు నెట్స్ లో యార్కర్ని ఎగ్జిక్యూట్ చేయడానికని. అండ్ నువ్వు అన్నట్టుగానే ఏఎన్ బిషప్ అనాలిసిస్ చేసినప్పుడు కూడా నటరాజన్ చాలా హై ప్రైజ్ ఇచ్చాడు. సో ఒక విధంగా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరికీ కూడా జస్ట్ ఏదో ఈ గేమ్ గెలిచిందనే ఎక్సైట్మెంటే కాదు, సీజన్ అంతా కూడా ఎక్సైట్ అవడానికి మరొక రీజన్ ఏంటంటే నటరాజన్ రూపంలో మరొక భూవికి మంచి బ్యాకప్ దొరికాడు. ఎందుకంటే సాధారణంగా భువనేశ్వర్ కుమార్ దగ్గర ఉన్న స్కిల్ కానీ అతని పెర్ఫార్మెన్సెస్ కానీ మనం చాలా ఇయర్స్ గా చూస్తూనే వచ్చాము. కానీ ఇప్పుడు అతనికి ఒక చక్కటి తోడు, అది కూడా మంచి లెఫ్ట్ ఆర్మ్ యాంగిల్ అవడం తోటి ఖచ్చితంగా బౌలింగ్ కొంచెం పటిష్టమైనట్టే మనం చెప్పుకోవాలి. అండ్ నువ్వు అన్న పాయింట్ ని నేనే కాదు రాహుల్, ఎవరు ఇగ్నోర్ చేయలేరు. కేన్ విలియమ్సన్ రాకతోటి అసలు ఈ టీంలో ఎనర్జీ కానీ, టీమ్ బ్యాటింగ్ అప్రోచ్ కానీ, ఫీల్డింగ్ లో కానీ, అఫ్ కోర్స్ తను ఏంటంటే స్టార్టింగ్ తనకి ఇంకా కొంచెం ఇంజురీ ఉన్నట్టుంది. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ లో జస్ట్ కొన్ని ఓవర్స్ ఫీల్డింగ్ చేసి తర్వాత వెళ్ళిపోయాడు. ఫేబియన్ యాలన్ వచ్చాడు అతని ప్లేస్ లో ఫీల్డింగ్ చేయడానికి. సో మేబీ కొంచెం ఇంజురీ ఇంకా ఉన్నట్టుంది ఆ ఎఫెక్ట్. సో ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ రిస్క్ చేయలేదన్నమాట. సో ఖచ్చితంగా ఇది మంచి సైనే. విలియమ్సన్ కనుక ఇంకా ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఇట్లాంటివి ఏం లేకుండా ఉంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచి అసలు నువ్వు అన్నట్టుగా ఎస్ఆర్హెచ్ ఫార్ములా ఎప్పుడు కూడా రన్స్ పెట్టడం అండ్ తర్వాత బౌలింగ్ తోటి స్క్వీజ్ చేయడం, ఇదే ఫార్ములాగా వాళ్ళు చాలా ఇయర్స్ గా సక్సెస్ కూడా సాధించారు. సో ఈ రోజు ఒక మంచి ఓపెనింగ్ అని చెప్పుకోవాలి. వాళ్ళ 2 back-to-back లాసెస్ తర్వాత ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ దెబ్బతిని ఉంటది. సో మంచి ఓపెనింగ్ అని చెప్పాలి. ఇంకా విలియమ్సన్ గురించి ఈ రోజు నువ్వు స్పెషల్ గా అబ్జర్వ్ చేసిన ఆ పాయింట్స్ ఏంటంటే విలియమ్సన్ బాగా ఆడాడు, చాలా ఫ్లూయెంట్ గా ఆడాడు, ఇది అంతా మనం అబ్జర్వ్ చేసాము చాలా ఇయర్స్ గా. బట్ ఈ రోజు ఎస్పెషల్లీ గివెన్ మ్యాచ్ కాంటెక్స్ట్ లో కానీ అలాగే పిచ్ చూసుకున్నా విలియమ్సన్ ఇన్నింగ్స్ లో నీకు ఏది ఎక్కువ స్పెషల్ గా అనిపించింది, ఏ ఎలిమెంట్? అసలు విలియమ్సన్ ఇవాళ నాకు చాలా నచ్చింది ఏంటంటే బౌలర్ యాంటిసిపేషన్ అబ్బా, అది చాలా హై స్కిల్. అసలు నీకు ప్రతి బ్యాట్స్మెన్ కు ఉండదు. అసలు నీకు ఓన్లీ నీకు కోహ్లీ, విలియమ్సన్, సచిన్ ఇట్లాంటి ఈ లెవెల్ బ్యాట్స్మెన్ కే నీకు ఆ బౌలర్ ఎక్కడ వేస్తున్నాడు, నీకు ఫీల్డ్ ఎక్కడ ఉంది, నువ్వు ఎక్కడ కొట్టచ్చు అని ముందే వాళ్ళకి మొత్తం ముందే తెలిసిపోతుంది అనమాట. నీకు ఫేమస్ గా సచిన్ చెప్తాడు అనమాట, ఆ 2003 పాకిస్తాన్ మ్యాచ్ ముందు అప్పుడు నాకు రాత్రి ఊహించుకున్నాను నేను, శివక్తర్ ఎక్కడ బాలేస్తాడు, వకరుణ్ ఎక్కడ బాలేస్తాడు, నాకు మైండ్ లో అంతా రికార్డ్ అయి ఉండే అని. అలా అలా ఆడాడు అబ్బాయి. వాళ్ళు వచ్చేసి డైరెక్ట్ అసలు 6 నెలల నుంచి అసలు ఒక క్రికెట్ మ్యాచ్ ఆడలేదు, ఏం ఆడలేదు, అసలు నెట్స్ లో ప్రాక్టీస్ చేసుకుని ఉంటాడు ఇన్ని రోజులు. అలాంటిది ఇట్లా మ్యాచ్ కి రాగానే అసలు నీకు బాల్ ఎట్లా ఎట్లా అంటే అట్లా టైం చేసి పడేస్తున్నాడు అసలు. అంతే, అంత మ్యాచ్ రెడీ ఉండడం అనేది అది మాత్రం ఆ ప్రొఫెషనలిజం, ఆ యాంటిసిపేషన్ అంతా అసలు ఎక్సెప్షనల్. అసలు నీకు ఫీల్డర్ లేని చోటు నువ్వు చాలా సార్లు కొన్నిసార్లు అనుకున్నా, అరే ఇదేంటి గాల్లో కొట్టాడు బాల్, ఫీల్డర్ ఉంటాడు కదా అంటే కరెక్ట్ గా ఫీల్డర్ లేని చోటే పడుతున్నాయి బాల్. అసలు ఆ ప్లేస్మెంట్ వాజ్ లైక్ ఇక గాడ్ లైక్, ఇక అంతే, ఇక హైయెస్ట్ ప్రైజ్. నేను ఇప్పటి వరకు మన ఐపీఎల్ లో చూసిన ఇన్నింగ్స్ అన్ని 10 రోజులుగా అవన్నీ నీకు పవర్ హిట్టింగ్ కానీ నీకు షార్ట్స్ కానీ అది వేరే రకంగా ఉన్నాయి. కానీ ఈ ఇన్నింగ్స్ ఈ పిచ్ పైన నీకు ఎవ్వరూ టైం చేయట్లేదు. అసలు నువ్వు చూస్తే రిషబ్ పంత్ అయినా ఎవరైనా కానీ బండాగా సిక్స్లు కొట్టారు, కానీ ఎవ్వరు నీకు ఫ్లూయెంట్ గా ఆడింది మాత్రం ఎవ్వరు లేరు. నా తెలిసి కంట్రోల్ పర్సంటేజ్ చూసుకుంటే అసలు ఎవరు ఒక్కొక్క బాల్ ని ఎంత ఎంత కంట్రోల్ గా ఆడారని చూసుకుంటే కూడా విలియమ్సన్ చాలా హై కంట్రోల్ పర్సంటేజ్ ఉంటుంది ఈ మ్యాచ్ కి. అసలు అది మాత్రం ఫ్లాలెస్ ఇన్నింగ్స్. ఏదో నీకు లాస్ట్ లో స్ట్రైక్ రాలేదు కానీ డెత్ లో నీకు జానీ బేస్ తో కొంచెం డాట్స్ తిని అది ఇది, కానీ ఇది మాత్రం టాప్ ఇన్నింగ్స్. అసలు నేను చాలా ఎక్కువ రేట్ చేస్తాను. అంటే నన్ను అడిగితే తనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. అసలు రషీద్ ఖాన్ కి ఇచ్చారు కానీ
బట్ నీకు ఆ పిచ్ పైన నీకు ఆ స్కోర్ పోకపోయి ఉంటే నీకు డిఫెండ్ చేయడానికి ఉండేదే కాదు నీకు అసలు. ఇప్పుడు తర్వాత ఢిల్లీ వాళ్ళు కూడా అదే అన్నారు, మేము చూసి పిచ్ ఓకే అనుకున్నాం కానీ తర్వాత ఆడుతుంటే తెలిసింది అసలు అసలు ఎంత కష్టం ఉందో పిచ్ అనేది, 2 పేస్ ఉండేది వికెట్ అని. కాబట్టి కేన్ విలియమ్సన్ ఇన్నింగ్స్ యాజ్ యూజువల్ తనకు తను చెందిన కంట్రీ లాగానే చాలా అండర్ రేటెడ్ ఇన్నింగ్స్ ఇది కూడా నాకు తెలిసి. ఈ 10 రోజుల ఐపీఎల్ లో వన్ ఆఫ్ ద టాప్ ఇన్నింగ్స్. చాలా క్రిస్ప్ గా సమ్మరైజ్ చేసావు అండ్ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పావు రాహుల్. నీ పాయింట్స్ ని బ్యాకప్ చేయడానికి నేను బాగా అబ్జర్వ్ చేసిన ఒక విషయం ఏంటంటే, సాధారణంగా బేర్స్టో లాంటి బ్యాట్స్మెన్ ఉంటే బేర్స్టో లాంటి బ్యాట్స్మెన్ డామినేట్ చేయడం చాలా కష్టం. అంటే ఆ, ఈ రోజు కూడా బేర్స్టో 30 బాల్లో 39 కొట్టున్నాడు, 30 బాల్స్ లో 39 లో ఉన్నప్పుడు విలియమ్సన్ బ్యాటింగ్ వచ్చాడు. అప్పుడు విలియమ్సన్ బ్యాటింగ్ వస్తే బేర్స్టో నెక్స్ట్ 10 రన్స్ స్కోర్ చేసేలోపు విలియమ్సన్ దగ్గరలో 40 దగ్గరలోకి వచ్చాడు. సో దీని బట్టే నువ్వు అన్న పాయింట్, అంటే అతను ఎంత ఫ్లూయెంట్ గా ఎంత కంట్రోల్డ్ గా ఉన్న మ్యాచ్ అందరిలో అన్ని బ్యాటింగ్ పర్ఫార్మెన్సెస్ చూసుకుంటే హైయెస్ట్ కంట్రోల్ పర్సెంటేజ్ విలియమ్సన్ కు ఉంటుందన్న మాటకి ఖచ్చితంగా ఇదే సాక్ష్యం. ఎందుకంటే సాధారణంగా బేర్స్ లాంటి ప్లేయర్సే ఆల్మోస్ట్ వాళ్ళు 40-50 బాల్స్ ఉంటే దగ్గర దగ్గర 80-90-100 ఇలా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. బేర్స్టో లాంటి బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అయ్యాడు, బేర్స్టోన్ అటు సైడ్ ఉంచుకుని డామినేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అందులోకి కేన్ విలియమ్సన్ అనగానే మనం ఏదో పవర్ హిట్టర్ అని అంతగా అనుకోము. ఏంటంటే కొంచెం క్లాస్ బ్యాట్స్మెన్ ఈ టైప్ లో మనం ఆలోచిస్తాం తప్ప సో ఎక్కువ స్లాగ్లు ఆడి పవర్ హిట్టింగ్ చేసే దీంతో మనం ఎక్కువ ఊహించుకోం విలియమ్సన్ ని. కానీ ఈ రోజు నిజంగా ఆ విధంగా అతను వచ్చి ఇన్నింగ్స్ రూపురేఖలు మార్చేశాడు. ఒక రకంగా ఏంటంటే ఆ విలియమ్సన్ చేసిన క్రూషియల్ 40-40+ రన్సే ఈ రోజు మనం ఎస్ఆర్హెచ్ గెలుపుకి బాగా దోహదపడ్డాయని చెప్పుకోవాలి. ఆ ఇన్నింగ్స్ కనుక లేకపోతే నువ్వు అన్నట్టుగా ఖచ్చితంగా టార్గెట్ 130-140 దగ్గరలో ఉండి ఆ పంత్ కానీ హెట్మైర్ కానీ 2-3 సిక్స్లు బండగా కొడితే కనెక్ట్ అయితే మ్యాచ్ అక్కడే సీల్ అయిపోయేది. సో ఖచ్చితంగా విలియమ్సన్ కాంట్రిబ్యూషన్ అయితే 100% నువ్వు అన్నట్టుగా అతనికి చాలా క్రెడిట్ చెందాలి. నిజంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ 2 చాయిస్లు కనుక ఉండే ఆప్షన్ క్రికెట్ లో ఉండుంటే ఈ రోజు నాకు తెలిసి విలియమ్సన్, రషీద్ ఖాన్ ఇద్దరికీ వచ్చేది. ఆ రషీద్ ఖాన్ పెర్ఫార్మెన్స్ ని కూడా మనం తక్కువ చేయలేము. ఎందుకంటే అతను చాలా క్రూషియల్ మూమెంట్స్ లో బౌలింగ్ వేశాడు ఈ రోజు. ప్లస్ నువ్వు అన్నట్టుగానే ఐపీఎల్ లోకి రాగానే కొంచెం ఫామ్ లో ఉన్నట్టు కనిపించలేదు. అంటే సాధారణంగా వార్నర్ కూడా ఇప్పుడు 2 గేమ్స్ తీసుకున్నాడు కొంచెం క్లిక్ అవడానికి. ఈ రోజు కూడా అంత ఫ్లూయెంట్ గా అనిపించలేదు, కానీ ఖచ్చితంగా బెటర్ అవుతున్నాడు గేమ్ బై గేమ్ అనే ఒక సూచనలు అయితే మనకు కనబడుతున్నాయి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రాహుల్, ఓపెనింగ్ ఈ రోజు అంటే ఇదేదో మనకి బాగా గుర్తున్న ఎస్ఆర్హెచ్ ఓపెనింగ్ జోడీ వార్నర్ బేస్తో ఎలా ఆడతారో ఆ రకమైన ఇన్నింగ్స్ అయితే కాదు ఇది. ఒక డిఫరెంట్ ఇన్నింగ్స్ మనం చూసాము. సో ఆ ఓపెనింగ్ ఇంపాక్ట్ ఎంతవరకు ఉందనుకుంటున్నాం ఈ రోజు మ్యాచ్ లో? ఓపెనింగ్ వచ్చేసి వాళ్ళు అంటే ఆనెస్ట్ గా నేను అనుకుంది మాత్రం ఓపెనింగ్ కొంచెం మరీ తక్కువ ఆడారు వీళ్ళు. పవర్ ప్లే లో మరీ తక్కువ రన్లు కొట్టారు అనిపించింది. ఇంకొంచెం అటాక్ చేసి కొంచెం బౌండరీలు అక్కడెక్కడ ఛాన్సెస్ ఉంటే తీసుకొని ఉండాల్సింది అనిపించింది. కానీ కానీ అది అయిపోగానే కాకపోతే నీకు మిడిల్ ఓవర్స్ లో వాళ్ళు కొంచెం టెంపో రేజ్ చేశారు. నీకు ఎప్పుడు డౌన్ గాని ఇవ్వలేదు యాక్చువల్ గా. నీకు వాళ్ళు ఒక సెట్ స్కోర్ పెట్టుకున్నారు ముందే, పిచ్ చూడంగానే ఓకే నీకు మినిమం 160 కావాలి, 170-180 అనుకున్నారు. అంతేగాని పోయిన మ్యాచ్ లాగా కాదు. పోయిన మ్యాచ్ అయితే ఇక ఏముంది, మనం వికెట్స్ పోగొట్టుకోకూడదు, మనం లాస్ట్ వరకు ఆడాలి అని టెస్ట్ మ్యాచ్ ఆడారు. అట్లా కాకుండా ఈసారి నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఫస్ట్ వికెట్ పడిన తర్వాత మనీష్ పాండే వచ్చాడు. మనీష్ పాండే వెంటనే 6 కొట్టడానికి ట్రై చేసాడు. అది కూడా అమిత్ మిశ్రా అండి అంత బాగా వేస్తున్నా కానీ అది అది పక్కా వాళ్ళ స్ట్రాటజీనే. ఎందుకంటే ఇప్పుడు బ్యాటింగ్ ఎక్స్ట్రా ఆడుతున్నారు, ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ తో ఆడుతున్నారు, కింద వరకు ఉంది బ్యాటింగ్ ఆర్డర్. పోయిన మ్యాచ్ లాంటి సిచ్యువేషన్ కావద్దంటే నీకు ఒక సెట్ బ్యాట్స్మెన్ బేర్స్టో ఉన్నాడు, కొత్త బ్యాట్స్మెన్ వచ్చాడు, కొత్త బ్యాట్స్మెన్ అటాక్ చేయాలి నీకు స్పిన్నర్స్ ని. మనీష్ పాండే స్పిన్నర్స్ ని బాగా ఆడతాడు కాబట్టి ఇమీడియట్ గా అటాక్ చేస్తాడు. లేకపోతే మనీష్ పాండే మనం ఎప్పుడు చూస్తాం తను ఎప్పుడు ఇట్లా కొంచెం నాక్ చేసి సింగిల్స్ చేసి మెల్లిగా ఆడతాడు ఫస్ట్ 10 బాల్స్. అలాంటిది తన నేచురల్ గేమ్ కాకుండా టీం కోసం అని చెప్పి ఇమీడియట్ గా అటాక్ చేశాడు. కొన్ని తగిలితే 2 6లు సెట్ అయ్యి కంటిన్యూ అవ్వచ్చు, లేదంటే అవుట్ అయిపోతాం, కేన్ విలియమ్సన్ వస్తాడు. కాబట్టి ఆ ఒక్క ఇన్సిడెంట్ నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ఎందుకంటే ఒక్కవేళ నీకు మనీష్ పాండే తన నేచురల్ గేమ్ ప్రకారం ఓకే అలా ఇలా ఆడి నీకు కొంచెం లేట్ అయి ఉంటే ఏమో, కొంచెం లేట్ అయిన తర్వాత తను యాక్సలరేట్ చేయలేక నీకు అవుట్ అయి ఉంటే నాకు తెలిసి 150 కూడా పోయేది కాదు స్కోర్. నీకు విలియమ్సన్ టైం ఉండేది కాదు. విలియమ్సన్ మరి లాస్ట్ మినిట్ లో రావచ్చు వచ్చేది 15 అవర్స్ టైం కి. నీకు అది చాలా క్రూషియల్ మూమెంట్. అది ఇట్లాంటివి చాలా మంది గమనించారు. ఎందుకంటే ఏముంది అదేంటి అప్పుడే అవుట్ అయ్యాడు ఏంటి మనీష్ అన్న అని చెప్పి అందరూ తిట్టుకుంటారు, కానీ యాక్చువల్ గా ఎందుకు అట్లా అవుట్ అయ్యాడు అనేది చాలా ఇంపార్టెంట్. అసలు అది గుర్తుపెట్టుకోవాలి అందరు.
ఖచ్చితంగా రాహుల్. మనం చూసుకుంటే ఈరోజు వార్నర్ బేర్స్‌తో ఓపెనింగ్ జోడీలో వాళ్ళు ఫస్ట్ 8, 9 ఓవర్స్ పీరియడ్‌లో 8 టూస్ తిరిగారు. అండ్ ఒక 3 తిరిగారు. సో, మనం ఇట్లాంటి చిన్న చిన్న పాయింట్స్ అన్నీ కూడా అండర్ ఎస్టిమేట్ చేయొచ్చు. ఏముంది టూసు, త్రీస్ అన్నట్టుగా కొంత అటెన్షన్ పే చేయలేక మనం అంటే ఎక్కువ మనం 4 అండ్ 6కి ఎక్కువ టీ20 అంటే 4లు, 6లు అనే ఒక రకమైనటువంటి ఈ యొక్క భావం ఎక్కువ మంది ఇమిడిపోయింది కాబట్టి టూస్‌ని, త్రీస్‌ని చాలా మంది అండర్ ఎస్టిమేట్ చేస్తారు. కానీ ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ బాగా ఇంకా ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఇంకోటేంటంటే సాధారణంగా ఓపెనింగ్ పెయిర్‌లో ఎవరో ఒకళ్ళు మంచి రన్నర్ ఉంటారు. రెండో వాళ్ళు కొంచెం ఏంటంటే ఎక్కువ మోర్ ఆఫ్ పవర్ హిట్టింగ్ లాంటోళ్ళు కొంతమంది కొన్ని టీమ్స్‌లో ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఈరోజు ఆడిన డీసీ టీమే తీసుకుంటే శిఖర్ ధావన్ అండ్ పృథ్వీ షా. సో, సాధారణంగా పృథ్వీ షా అండ్ అంటే శిఖర్ ధావన్ ఏమో ఒక ఎక్స్‌ట్రీమ్‌లో ఉన్నాడు. పృథ్వీ షా ఏమో ఒక ఎక్స్‌ట్రీమ్‌లో ఉన్నాడు. సో, ఖచ్చితంగా కోఆర్డినేషన్ అనేది కొంచెం ఒక రకంగా కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. ఫిట్‌నెస్ విషయంలో ఇంకా వేరే వాటిని పరిగణలోకి తీసుకుంటే గనక. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే కోల్‌కత్తా నైట్ రైడర్స్. ఇప్పుడు సునీల్ నారాయణ అనే ప్లేయర్ ఒక మంచి రన్నర్‌గా అసలు పేరే లేదు. జస్ట్ నించొని కొట్టడం. సో, కానీ ఈరోజు ఇట్లాంటి పిచ్ మీద అంటే కొంచెం స్లోగా అంటే మరీ బ్యాట్ మీదకి కరెక్ట్‌గా వచ్చేటువంటి పిచ్ అయితే కాదిది. ఇట్లాంటి పిచ్ మీద ఇట్లాంటి టూస్ తిరగడం అవ్వచ్చు. అలాగే క్విక్ సింగిల్స్ తీయడం అవ్వచ్చు. ఇవన్నీ కూడా అల్టిమేట్‌గా చాలా మేజర్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. సో, బెయిర్‌స్టో అండ్ వార్నర్ ఇద్దరు కూడా ఈరోజు వార్నర్ ప్రెజెంటేషన్‌లో కూడా చెప్పాడు. ఈరోజు నేను ఔట్ అయ్యి డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి అసలే మా డేటా అనలిస్ట్‌ని అడిగాను. ఏంటి అసలే బాల్ ఎక్కడ కొడుతున్నా అసలు ఫీల్డర్ దగ్గరికి వెళ్తుందేంటి? ఎంత టైం చేసినా ఏంటని నేను అడిగాను. చూసి నేనే ఫ్రస్ట్రేట్ అయ్యానని చెప్పాడు. కానీ ఒక బెస్ట్ పార్ట్ ఏంటంటే అట్లాంటి సిట్యుయేషన్‌లో కూడా వాళ్ళిద్దరూ టూస్ తిరగడం వల్ల ఆ ప్రెషర్ అనేది ఎక్కువ కనపడలేదు. అంటే ఎక్కడో ఒక చోట కవర్ అయిపోయింది. ఇప్పుడు సాధారణంగా ఒక ఓవర్‌లో నాకింకా గుర్తు 2 టూస్ ఎన్నో తిరిగారు అమిత్ మిశ్రా ఓవర్‌లోనే. అది కూడా బేర్స్‌తో ఆల్రెడీ 6 కొట్టున్నాడు. సో, అక్కడే నీకు ఆల్‌మోస్ట్ దగ్గర దగ్గర ఒక 10 రన్స్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 3 బాల్స్ వస్తే ఖచ్చితంగా ఆ ప్రెషర్ బౌలింగ్ టీమ్ మీద ఎక్కువుండి ఆ నెక్స్ట్ ఓవర్ కూడా బ్యాటింగ్ టీమ్‌కి ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఉంటది. ఓకే. మనంతా ఒక ముందు ఓవర్‌లో ఆల్రెడీ 12 ఆర్ 14 స్కోర్ చేసుకున్నాం. ఈ ఓవర్‌లో మన ఎస్టిమేషన్ వచ్చేసి జస్ట్ 6 రన్స్, 7 రన్స్. సో, ఇవన్నీ కూడా చాలా అండర్ ఎస్టిమేటెడ్ ఎలిమెంట్స్ అన్నమాట. కానీ వార్నర్ అండ్ బేర్స్టో నిజంగా ఇద్దరూ పరిగెట్టడంలో ఒక మంచి జోడీ. అండ్ బేర్స్టో గురించి నేను ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ ఏం చెప్పాలంటే ఇంగ్లాండ్‌లో తను కీపింగ్ ఎక్కువ చేస్తాడు. అంటే ఆహ్, జాస్ బట్లర్ కొన్ని మ్యాచెస్ కంటే టెస్ట్ మ్యాచెస్ ఇప్పుడు జాస్ బట్లర్‌ని ప్రిఫర్ చేస్తున్నారు. కానీ బేర్స్టో ఏంటంటే చాలా సార్లు అబ్జర్వ్ చేశాను. ఎప్పుడైనా బ్యాట్ ఎడ్జ్‌కి తగిలి థర్డ్ మ్యాన్‌కి గాని, ఫైనల్‌కి గాని ఎళ్తే ఆ స్లిప్పుల కంటే ముందు పోతాడు. అంటే మనం అర్థం అసలు ఊహించుకుంటే అసలు కీపర్‌కి ప్యాడ్స్ ఉంటాయి. సాధారణంగా ప్యాడ్స్‌తో పరిగెట్టడం అంటే ఒక రకంగా ఛాలెంజే. అట్లాంటిది స్లిప్స్‌లో జో రూట్ అండ్ ఇంకా ఫాస్ట్ ఫీల్డర్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళని బీట్ చేసి అది కూడా కాళ్ళకి ప్యాడ్స్ ఏసుకొని. సో, ఇట్స్ మామూలు విషయం కాదు. బేర్స్టో కూడా ఒక మంచి రన్నర్ అండ్ వార్నర్ గురించి అందరికీ తెలిసిన విషయమే. సో, ఈరోజు గెలుపుకి బాగా ఉపయోగపడ్డ విషయాల్లో ఓపెనింగ్ జోడీలో అంత ఫ్లూయెన్సీ లేకపోయినా 6 హిట్టింగ్‌లో గాని, 4 హిట్టింగ్ బౌండరీస్ హిట్టింగ్‌లో గాని, ఈ టూస్ తిరగడం అనేది ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే కొంచెం అండర్ ద రాడార్ అయిన పాయింట్ అవ్వచ్చు. బట్ ఇది కూడా చాలా క్రూషియల్ అనే నమ్ముతున్నా నేనైతే. అవును రాజు. అసలు ఇప్పుడు చూసుకుంటే ఐపీఎల్‌లో నేను ఇవాళ పొద్దున ఆర్టికల్ చదివా. ఏంటంటే 6 హిట్టింగ్ బాగా పెరిగింది అని చెప్పేసి. అలాంటి పద్ధతికి భిన్నంగా ఇవాళ నీకు కేవలం రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ గురించి ఆలోచించడం అంటే ఫస్ట్ 6 ఓవర్స్‌లో అసలు చాలా అంటే నీకు ఎప్పటికైనా నీకు సన్ రైజర్స్ వాళ్ళు ఎప్పుడు ఒక అందరూ ఒక దారిలో పోతే వేరే దారిలో పోతారనే దానికి ఇవాల్టిది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అసలు. అందరూ ఒకలా సిక్స్‌లు కొడదామని రెడీ అయితున్నారు బాగా. బలం పెంచి లాక్‌డౌన్‌లో 6 నెలలుగా అందరూ మంచిగా కసరత్తులు చేసి. అట్లాంటిది డేవిడ్ వార్నర్, బేర్‌స్టో వచ్చేసి నీకు 4లు కొట్టడానికి ట్రై కూడా చేయలేదు అసలు ఫస్ట్ 6 ఓవర్స్. ట్రై కూడా చేయకుండా జస్ట్ అట్లా నీకు 2లు, 3లు తీసి చివరికి అదే డిఫరెన్స్ అవ్వడము 15 రన్స్ తేడా అసలు. నిజంగా అసలు సన్ రైజర్స్ ఫ్యాన్స్ మాత్రం అసలు దీనికోసం వెయిట్ చేస్తున్నారు. ఈ ఎమోషన్ కోసం అసలు. ఎప్పుడు అంతే నీకు సన్ రైజర్స్ టీమ్ అండర్ డాగ్ గానే ఉంటుంది. నేను న్యూట్రల్ పర్స్పెక్టివ్ లో చూసి కూడా నేను అన్నా. అసలు ఇంకా నిన్నైతే రోనక్ కపూర్ అయితే ఒక కమెంట్ వేసాడు. నాకు కోపం వచ్చింది. ఫ్యాన్ గా అయితే కోపం వచ్చింది అసలు.
ఆ ఈ 2 రోజులుగా మనం చాలా అసలు ఘోరమైన మ్యాచ్లు చూస్తున్నాం మనం. రేపు సన్ రైజర్స్ వాళ్ళ మ్యాచ్ ఉంది మంచిగా, ఇట్ విల్ బి ఏ సోబర్ మ్యాచ్ అన్నాడు. అంటే చప్పగా ఉంటది వీళ్ళ మ్యాచ్ అన్నాడు. ఇవాళ తను కూడా మ్యాచ్ చూసి అర్థమై ఉంటది. ఓ ఇది చప్పగా కాదు, ఇది వేరే రకమైన హై ఇది. సిక్స్లు ఫోర్లు కంటే ఈ మ్యాచ్ లో ఉండే హై వేరని చెప్పి ఇవాళ అర్థమై ఉంటుంది రాణా కపూర్ కూడా. మేబీ ఆ కామెంట్ నాకు తెలిసి పిచ్ దృష్టిలో పెట్టుకుని కూడా అనుండొచ్చు. అరే అవును, ఇంతకీ రాజు, మనం సింగిళ్ల గురించి డబుల్ల గురించి మాట్లాడుకుంటూ మనం అసలు ఇప్పుడు సన్ రైజర్స్ టీమ్ లోకి వచ్చిన కొత్త 6 హీటర్ గురించి మర్చిపోయాం అసలు. అసలు అందరూ ప్రాక్టీస్ వీడియోలు అవి ఇవి చూసి ఎప్పుడు టీమ్ లోకి వస్తాడు అన్నట్టు వెయిట్ చేశారు. చివరికి థర్డ్ మ్యాచ్ లో ఇచ్చారు ఛాన్స్. తను ఆడింది ఓ 7-8 బాల్స్ ఆడాడు, కానీ దానిలోనే మనం ఒక అద్భుతమైన 6 చూసాం. అసలు ఆండ్రిక్ నోకియాని కొట్టాడు అనమాట. 147 ఎంతో వేసాడు ఆ బాల్ స్పీడ్. ఇట్లా ఎంత బాగా టైం చేశాడంటే, అది నీకు ఏదో టైం ఏదో బండకు కొట్టడం కూడా కాదు, అది నీకు బాగా షేప్ హోల్డ్ చేసుకుంటూ కొట్టాడు. అది చాలా మస్తు కొట్టాడు అబ్బా. అసలు నీకేమనిపించింది రాదు? అవును రాహుల్, అసలు అబ్దుల్ సమద్ యాక్చువల్గా నేను కూడా చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేశా. అంటే చాలా హైప్ ఉంది, చాలా మంచి టైమర్ అని. సో అసలు ఎట్లా ఆడతాడని అబ్జర్వ్ చేస్తా. సో ఒకటి వచ్చేసి లక్కీగా ఎడ్జ్ అయ్యి థర్డ్ మ్యాన్ కి బౌండరీ వెళ్ళింది. ఇంకొకటి వచ్చేసి నువ్వు అన్నట్టుగానే అసలు చాలా ఎక్సలెంట్ గా టైం చేశాడు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే తన హెడ్ పొజిషన్ చాలా స్టిల్ గా ఉంది. సో అది ఒక అంటే బెస్ట్ ప్లేయర్ అని చెప్పడానికి అది కూడా ఇండికేషన్ గా నమ్ముతారు చాలా మంది. సో ఇది ఒక పెద్ద కాలే అవ్వచ్చు, బట్ ఐఎమ్ గెస్సింగ్ దట్ అతను ఎస్ఆర్హెచ్ లో ఒక ఫ్యూచర్ లో ఒక స్టార్ అని, ఒక బిగ్ స్టార్ అవుతాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. యా, నాకు అదే అనిపించింది. అసలు నీకు కొంతమంది ప్లేయర్స్ లో నీకు తెలిసిపోతుంది ముందే వీళ్ళు చాలా దూరం పోతారు అన్నట్టు. అలాంటి నీకు చాలా మంది, నీకు హర్ష భోగ్లే గానీ, నీకు అదేంటి ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, వీళ్ళందరూ బాగా నీకు చాలా పొగిడారు అసలు అబ్దుల్ సమద్. నాకు తెలిసి అప్పట్లో 12 ఏళ్ల క్రితం యూసఫ్ పఠాన్ ఎట్లయితే నీకు సడన్ గా అందరి ముందుకు వచ్చాడో, అలాంటి ప్లేయర్ ఇంకోటి పుట్టాడని మళ్ళీ చెప్పుకోవచ్చు నా దృష్టిలో. ఇంతకు ముందు కూడా ఇలా ఫాల్స్ ప్రామిసెస్ వచ్చినాయి మనకి. దీపక్ కూడా అని చూశారు చాలా మంది, ఓ మస్తు పెద్ద హిట్టర్ అవుతాడు అనుకున్నాడు, కానీ చూస్తే నిరాశనే మిగిలింది. కానీ మరి అబ్దుల్ సమద్ ముఖ్యంగా సన్ రైజర్స్ కి ఇంకా ఐపీఎల్ లో కూడా ఒక మంచి ఇండియన్ హిట్టర్ బయటకు వచ్చాడని చెప్పుకోవచ్చు. సో నిజంగా అంటే ఇంత బిగ్ ప్లేయర్స్ దగ్గర నుంచి అతనికి హైప్ ఉందంటే డెఫినెట్లీ ఫ్యూచర్ లో మేబీ దీపక్ హుడాలా కాకుండా ఒక సంజు శాంసన్ లాగా ఇంకా ఒక వెలుగు వెలుగుతాడేమో చూద్దాం మరి. చాలా మస్తు చెప్పావు అసలు. చూద్దాం అయితే ఏమవుతుందో. ఓకే, మూవింగ్ ఆన్. ఎనీవేస్ రాహుల్, ఇంకా ఈరోజు అట్లీస్ట్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి ఇంకొక ఆ, ఆ, ఊరట కలిగించే విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఎస్ఆర్హెచ్ లాస్ట్ లో ఉంది పాయింట్స్ టేబుల్. అంటే జరిగింది 2 గేమ్స్ అయినా ఎంతైనా ఆ లాస్ట్ లో ఉంటే ఆ ఇమేజ్ అంతా కొంచెం ఒక రకంగా ఫ్యాన్స్ కి ఇబ్బందికరంగానే ఉంటది. కానీ ఈ రోజు గెలుపుతోటి మనోళ్ళు ముందుకి వెళ్ళారు. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మనోళ్ళు వచ్చి 6th ప్లేస్కి వెళ్ళారు. అంటే కోల్కతా నైట్ రైడర్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ కి నెట్ రన్ రేట్ మనకంటే కొంచెం పూర్గా ఉండడం తోటి మన వాళ్ళు వచ్చేసి 6th ప్లేస్ లో ఉన్నారు. మన కింద కోల్కతా అండ్ దానికి వాళ్ళ కింద చెన్నై సూపర్ కింగ్స్. సాధారణంగా మనం చెన్నై సూపర్ కింగ్స్ అనగానే టాప్ 4 అనే ఒక ఆ ఫ్రేజ్ తోటి చాలా ఊహించుకుంటాం. అసలు సిఎస్కే ఏంటి, ఆ, అసలు కింద ఉండడం ఏంటి అనే రకంగా ఫ్యాన్స్ చాలా అసలు జీర్ణించుకోలేని విషయం అది. కానీ నెక్స్ట్ మూవింగ్ ఆన్, మన ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చి సిఎస్కే తోటే. అండ్ ఆ మ్యాచ్ వచ్చేసి దుబాయ్లో. సో మ్యాచ్ వచ్చేసి October 2nd. సో జస్ట్ ఇంకా 2 డేసే టైం ఉంది. సో నెక్స్ట్ మ్యాచ్కి ఎస్ఆర్హెచ్లో ఏమైనా చేంజెస్ చూడబోతున్నావా, లేదు ఏదైనా ఇంకా ఒక ఏరియాలో ఇంప్రూవ్ అవ్వాలని అనుకుంటున్నావా? అండ్ దుబాయ్లో ఇప్పటి వరకు చూసాం మనం స్కోర్లు ఎలా ఉన్నాయో. సో నెక్స్ట్ మ్యాచ్కి ఎస్ఆర్హెచ్ స్ట్రాటజీ ఎలా ఉండబోతుందని అనుకుంటున్నావు రాహుల్? నాకు తెలిసి నెక్స్ట్ మ్యాచ్ సిఎస్కే తో ఇప్పుడు 5 బౌలింగ్ ఆప్షన్స్ కరెక్ట్ గా లేకుండా ఆడడం మాత్రం ఇవాళ చాలా పెద్ద కాల్ అసలు అది నీకు. ఎందుకంటే నీకు అభిషేక్ శర్మ బాగానే వేసాడు బౌలింగ్. అసలు తన బ్యాక్ స్పిన్నర్ తో నీకు బోత్ వేసి మూవ్ చేస్తున్నాడు బాల్ ని, అలాగే లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ అయినా కానీ ఎందుకో నీకు 5 ఆప్షన్స్ ఇవాళ వర్క్ అయింది. కానీ ప్రతిరోజు ఎవ్రీడే ఈజ్ నాట్ ఎ సండే అంటారు కదా, కాబట్టి ఇంకో బౌలింగ్ ఆప్షన్ ఇంపార్టెంట్. దానికోసం అని చెప్పి నాకు ప్రియం గర్గ్ బదులు విజయ్ శంకర్ మళ్ళీ టీమ్ లోకి వచ్చేస్తే ఇంకో ఆప్షన్ మీకు వస్తుంది ఆ టీమ్ లోకి.
అది ఇంపార్టెంట్ మూవ్, అది చేయాలి. ఏదో ఇది వర్కౌట్ అయింది కదా అని చెప్పి సంబరాలు చేసుకుంటూ ఇక నీకు ఇదే నడుస్తుంది టోర్నమెంట్ ఎండ్ వరకు ఇదే కాంబినేషన్ వాడుకుందాం అని మాత్రం అనుకోవడం అపోహ. లేదంటే నీకు లేదంటే ఇంకో ఎట్లా వాటిలో షాబాజ్ నదీం తీసుకురావాలి టీంలోకి. అప్పుడు తను 5th బౌలర్ గా కంప్లీట్ 4 ఓవర్స్ వేసే ధైర్యం చేయొచ్చు అనుకుంటా. కానీ అదే నాకు తెలిసి స్ట్రైట్ ఫార్వర్డ్ ఇప్పుడు అభిషేక్ శర్మ అయితే బాగా వేస్తున్నాడు తన బౌలింగ్. ఇవాళ నీకు రిషబ్ పంత్ ని హెట్ మ్యార్ కాదు కానీ రిషబ్ పంత్ ని అంత ఈజీగా కొట్టనివ్వలేదు. ఏదో లాస్ట్ లో ఇక ధైర్యం చేసి కొట్టాడు కానీ పంత్, లేకపోతే చాలా బాగా వేసాడు బౌలింగ్ అంపై. కాబట్టి అంటే అదే నాకు తెలుసు ఉన్న ఏకైక చేంజ్ ప్రియం గర్గ్ బదులు విజయ్ శంకర్ రావాలి. ఇక చెప్పాడు విజయ్ శంకర్ ముందే చెప్పాడు సీజన్ ముందే, ఈసారి నా ఫేవరెట్ టీమ్ టు ప్లే అగేన్స్ట్ సిఎస్కేనే, నా ఎంతైనా చెన్నై వాడిని నేను, వాళ్ళ అగేన్స్ట్ బాగా చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అని. సో ఆ అవకాశం ఇద్దాం ఈసారి విజయ్ శంకర్ కి. చాలా మంది ట్రోల్ చేశారు కానీ నాకు తెలిసి ఈసారి బాగా ఆడతాడు, తనే మ్యాచ్ గెలిపిస్తాడు. అవును రాహుల్, యాక్చువల్గా విజయ్ శంకర్ కి చిన్న ఇంజురీ అని విన్నాం మనం. సో నాకు తెలిసి తన ఇంజురీ నుంచి రికవర్ అయితే ఖచ్చితంగా నువ్వు అన్నట్టుగానే ఇట్స్ నో బ్రెయినర్. ఎందుకంటే ప్రియం గర్గ్ లాంటి ప్లేస్ లో విజయ్ శంకర్ పెట్టుకుంటే ఒక పక్క బ్యాటింగ్ కూడా ఇంకా పటిష్టంగా ఉంటుంది, అండ్ బౌలింగ్ లో కూడా మనకి ఎక్స్ట్రా ఆప్షన్ ఉండడం అనేది ఎప్పుడూ అడ్వాంటేజ్ T20s లో. సో మరి విజయ్ శంకర్ ఫిట్ అవుతాడో లేదో అది ఒక విషయం. అండ్ సో చూద్దాం ఎలా జరగబోతుందో. మరి నెక్స్ట్ గేమ్ లో సిఎస్కేతో ఎలా ఆడతారో సన్ రైజర్స్, మన ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎంతో ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే సిఎస్కేతో ఏ టీం ఆడినా సరే ఎప్పుడూ ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది. అండ్ మనకేంటంటే చిన్న సౌత్ ఇండియన్ బ్యాటిల్ లాగా హైదరాబాద్ వర్సెస్ చెన్నై అన్నట్టు. సిఎస్కేతో అసలు సన్ రైజర్స్ రికార్డ్ అసలు చాలా గలీజు అని చూసుకుంటే. అసలు చాలా ఫేమస్ గా 2018 లో 4 మ్యాచ్లు ఓడిపోయారు. పోయినేడు కూడా చెరొక మ్యాచ్ గెలుచుకున్నారు కానీ ఓ మ్యాచ్ ధోని లేడు. సో సిఎస్కే ఫ్యాన్స్ అందరూ అన్నారు ధోని లేడు, మీరు గెలిస్తే ఎందుకు గెలవకపోతే ఎంత అని. కాబట్టి ఈసారి ధోని ఉంటాడు, అందరు ఉంటారు, రైనా లేడు, అది దురదృష్టం. కానీ అయితే ఆ రికార్డ్ ని ఈసారి తిరగతిప్పాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తారు నాకు తెలిసి సన్ రైజర్స్ టీము. సో ఇప్పుడు రైజ్ లో ఉన్నారు. కేన్ విలియమ్సన్ రాకతో ఆరెంజ్ ఆర్మీ ఊపిరి పోసుకుంది, చూద్దాం ఏమవుతుందో. సో అది ఫ్రెండ్స్, ఇవాళ ఎపిసోడ్ సన్ రైజర్స్. మేము కూడా SRH విన్ అవగానే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తో, ఇంకా నెక్స్ట్ మ్యాచ్ నుంచి కూడా SRH గేమ్స్ అన్ని కూడా ఇట్లాగే అనాలిసిస్ చేసి మీ ఎట్లయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి తగ్గట్టుగా మేము కూడా చేయడానికి ట్రై చేస్తున్నాం. చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మేము స్పెషల్గా నేమ్స్ మెన్షన్ చేయాలని అనుకున్నాం కానీ ఆ లిస్ట్ చదివితే టైం కొంచెం ఎక్స్టెండ్ అయిపోతుంది. ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్. వింటూనే ఉండండి మా క్రికెట్ నగరం పాడ్కాస్ట్. చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైనా వేరే టీమ్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నా సరే ప్రివ్యూస్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఒకసారి మా సోషల్ ఛానల్స్ ఎందులోకి వెళ్ళినా మీకు కనబడతాయి. సో ఒకసారి ట్రాక్ చేసి ఖచ్చితంగా అందరితోనే షేర్ చేయండి. అండ్ ఎప్పుడు కూడా మేము మొన్నే వీక్లీ రివ్యూ ఎపిసోడ్ చేసాము, మీలో కొంతమంది వినుండొచ్చు, కొంతమంది ఇంకా వెనక్కిపోయి ఉండొచ్చు. ఒకసారి అది కూడా చూడండి, ఎందుకంటే మేము అందులో మాట్లాడిన చాలా విషయాలు ఆల్మోస్ట్ ఈ వీక్ లో కొన్ని దానికి మేము చేసిన అనాలిసిస్ కి తగ్గట్టుగానే కొంచెం అవుట్కమ్స్ అవి కూడా చూస్తున్నాము. సో మేమేమి సూపర్ స్టార్స్ కాదు, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారని ప్రిడిక్ట్ చేయడానికి. కానీ మాకున్న నాలెడ్జ్ లో మేము చెప్పిన అనాలిసిస్ కానీ ఏదైనా సరే ఒకసారి ఎలా ఉంటుందో మీరు కూడా చూసి అండ్ మాకు ఇంకా ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ట్రై చేయండి. విల్ డెఫినెట్లీ ట్రై టు ఇంప్రూవ్. సో అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్ ఆర్ అంటిల్ నెక్స్ట్ వీక్లీ రివ్యూ ఏది ముందు వస్తే అది, వన్స్ అగైన్ ఫర్ ఆల్ ది SRH ఫ్యాన్స్ ఇది చాలా హ్యాపీ మూమెంట్. అండ్ నెక్స్ట్ మూమెంట్ కాసుకోండి, October 2nd ఫ్రైడే ఈవినింగ్ 7:30 PM కి CSK వర్సెస్ సన్ రైజర్స్. సో అంటిల్ దెన్ దిస్ ఇస్ రాజు అండ్ రాహుల్.